హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్ మేక్ థింగ్స్ హ్యాపెన్ ఎస్ వీ క్యాన్. సో ఈరోజు మనం ఈ వీడియోలో ఇంటర్మీడియట్ సెకండ్ ఇయర్ వాళ్ళకి సంబంధించి 2A అనే సబ్జెక్ట్లో కనుక మనం చూసుకున్నట్లయితే ర్యాండమ్ వేరియబుల్స్ అమ్మ. సో ఆల్రెడీ మీరు కనుక నా ఛానల్ కనుక ఫాలో అయినట్లయితే మీకు నేను పెడుతున్న ప్రతి వీడియో అయితే చూసే ఉంటారమ్మా. సో ఇప్పటికీ మనం 2A 2B అదేవిధంగా 1A 1B రైట్ అలాంగ్ విత్ ఫిజిక్స్ అండ్ కెమిస్ట్రీ కూడా మనం మన ఛానల్లో అయితే అప్లోడ్ చేసుకుంటున్నామమ్మా. సో మీరు కనుక మొదటిగా నా ఛానల్ కనుక చూసినట్లయితే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకొని పక్కన ఉన్న బెల్ ఐకాన్ కూడా యాక్టివేట్ చేసుకోవడం ద్వారా నేను ప్రతిరోజు పెడుతున్న ప్రతి వీడియోని మీరు మిస్ అవ్వకుండా ఉండడం అయితే జరుగుతుంది. అదేవిధంగా మీరు ఎంతవరకు నేను అప్లోడ్ చేసిన వీడియోస్ ఏవి కూడా చూడకపోతే మీరు ప్లేలిస్ట్లో కనుక వెళ్ళినట్లయితే అక్కడ మీకు ప్రతి వీడియో కూడా కనిపిస్తుందమ్మా. సో ప్లేలిస్ట్లోకి ఏ విధంగా వెళ్ళాలనేది మీరు స్క్రీన్ మీద చూసినట్లయితే డిస్ప్లే చేశాను. సో లుక్ ఎట్ దట్ అండ్ ఫాలో దోస్ ఆల్ ద ఇన్స్ట్రక్షన్స్ ఇన్ ఆర్డర్ టు సీ ఆల్ ద వీడియోస్ దట్ ఐ అప్లోడ్ ఎవ్రీ డే. ఓకే, సో ఈరోజు మనం లేట్ చేయకుండా టాపిక్లోకి అయితే వెళ్దాం. ఎంతవరకు ఈ వీడియోని కనుక మీరు ఎవరైనా సరే లైక్ చేయకపోతే వెంటనే లైక్ అయితే చేసి వీడియో అయితే చూడండి అమ్మా. ఎందుకంటే మీరు మాకు సపోర్ట్ ఒక లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ ద్వారా మాత్రమే ఇవ్వగలరు. మేము కూడా మీ నుండి ఆశించే ఒక సపోర్ట్ మాత్రం అదేనమ్మా. సో మాకైతే సపోర్ట్ చేసి మీకు మేమైతే హెల్ప్ఫుల్ అని చెప్పి మేమైతే అనుకుంటున్నాం. సో ఈరోజు మనం టాపిక్లోకి అయితే వెళ్దాం. ఇక్కడ మీరు చూసినట్లయితే ముందుగా ర్యాండమ్ వేరియబుల్స్. ఓకే, సో ర్యాండమ్ వేరియబుల్స్ అన్నప్పుడు మనకి మెయిన్గా తెలియాల్సింది ఏంటి అంటే ఈరోజు ఈ వీడియోలో మనం 7 మార్క్ ఇంపార్టెంట్ క్వశ్చన్స్ అయితే చెప్పుకుంటామండి. కానీ అసలు ర్యాండమ్ వేరియబుల్ అంటే ఏంటో మీకు తెలియాలి, అవునా కదా? సో ర్యాండమ్ వేరియబుల్ అంటే ఏంటో తెలియడం కోసం మనం ఒక చిన్న ఎగ్జాంపుల్ అయితే తీసుకోవడం జరిగింది. సో క్లియర్గా చూడండి అమ్మా. సో ఇక్కడ మీరు చూస్తే నేను ఇక్కడ ఒక చిన్న జార్ లాంటిది అయితే తీసుకున్నానండి. సో లెట్స్ ఇమాజిన్ దిస్ ఈజ్ ఎ జార్. ఓకే, సో ఏంటి అసలు ర్యాండమ్ వేరియబుల్కి ఒక చిన్న ఎగ్జాంపుల్ మీకు అయితే చెప్పాలి కదా, అందుకోసం ఇలా తీసుకున్నాను. సో ఈ ర్యాండమ్ వేరియబుల్స్ ఈ యొక్క జార్లో ఎగ్జాంపుల్ ఏంటి అంటే 4 పీసెస్ ఆర్ డ్రాన్ అన్నాడు. సో అది వేరే విషయం. ఎక్స్ డినోట్స్ నెంబర్ ఆఫ్ బ్లాక్ పీసెస్. ఇది చూసే ముందుగా ఏంటి అసలు. సో ఈ జార్లో నేను ఇప్పుడు పీసెస్ తీసుకున్నానండి, పేపర్ పీసెస్. ఏంటమ్మా? పేపర్ పీసెస్. ఏం సార్ ఆ పేపర్ పీసెస్ అంటే ఇదిగోండి, ఈ 4 పేపర్ పీసెస్ అనేవి నేను జార్లో వేస్తున్నాను అనమాట. ఓకేనా? 4 పేపర్ పీసెస్ ఆఫ్ బ్లాక్, ఈ 4 అమ్మ. ఓకేనా? ఈ 4. అదేవిధంగా నేను రెడ్ కూడా వేస్తున్నాను. ఓకేనా? ఇదిగోండి, నేను రెడ్ కూడా ఇదే జార్లో వేయడం జరిగింది. ఓకే, ఇప్పుడు మనకి ఎన్ని ఉన్నాయండి పీసెస్? టోటల్ 8 పీసెస్ ఉన్నాయి. సో నెంబర్ ఆఫ్ పీసెస్ అనేది డజంట్ రియల్లీ మ్యాటర్, బట్ మీకు ఎగ్జాంపుల్ చెప్పాలని చెప్తున్నాను. అలాగే నేను ఆరెంజ్ కలర్ పీసెస్ కూడా వేయడం జరుగుతుందండి. సో ఇవి కూడా మీకు 4 ఉన్నాయమ్మా. సో ఇవి కూడా నేను ఈ యొక్క జార్లో వేసాను. సో ఫైనల్లీ మీకు జార్లో ఏమేమి ఉన్నాయమ్మా? వీ హ్యావ్ గాట్ 3 types of colors. One is red, other is orange and the another one is black. Finally 1 2 3 and each color, okay, each color is of 4 papers. ఓకేనా? 4 పేపర్స్ అయితే ఉన్నాయి. సో 4 3s are 12 అంటే టోటల్గా మనకు ఈ యొక్క జార్లో 12 పేపర్ పీసెస్ ఉన్నాయమ్మా. మనం ఏమైనా అనుకోవచ్చు, బాల్స్ అనుకోవచ్చు, పేపర్ పీసెస్ అవ్వచ్చు, పెన్స్ అవ్వచ్చు, ఏదైనా తీసుకోవచ్చు. మీకు ఎగ్జాంపుల్ అర్థం అవ్వాలనే ఉద్దేశంతో తీసుకున్నాను. ఓకేనా? ఒక జార్ తీసుకున్నాను, డిఫరెంట్ కలర్స్ యొక్క 3 టైప్స్లో మనం చిన్న చిన్న పేపర్ పీసెస్ అయితే మనం తీసుకోవడం జరిగింది. అయితే ర్యాండమ్ వేరియబుల్ అంటే ఏంటి? ఓకేనా? ర్యాండమ్ వేరియబుల్ అంటే ఏంటి? సో ఇప్పుడు మీరు విన్నట్లయితే ఇక్కడ చూడండి, ఫస్ట్ ఇందులో 4 పీసెస్ ఆర్ డ్రాన్ అంటే ఎట్ ఏ టైం, ఇదిగోండి, ఎట్ టైం ఓన్లీ 4 ఆర్ డ్రాన్. ఇప్పుడు మనం ఇది ఒక జార్ అనుకున్నట్లయితే మనం ఇలా 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 పెట్టి తీస్తాం, అంతే కదా? ఇలా పెట్టి తీస్తాం. ఇక్కడ అంటే ఎగ్జాంపుల్ కింద ఇలా తీస్తున్నాం. కానీ ఇఫ్ ఇట్ ఈస్ ట్రూ దెన్ హౌ వీ వుడ్ బి టేకింగ్ ఇట్? విల్ బి టేకింగ్ త్రూ దిస్ వే, అవునా కాదా? సో అలాగే మనం చూస్తే 4 పీసెస్ ఆర్ డ్రాన్ అన్నాడు అంటే ఈ యొక్క ఎన్ని ఉన్నాయంటే 12 పీసుల్లో 4 పీసులు తీయాలంట. ఆ 4 ఏంటనే మనకు అనవసరం, 4 చూడకుండా తీయాలి. ఓకేనా? 4 చూడకుండా తీయాలి, అంతే కదా? చూసి తీయలేం కదా ఇందులో. సో 4 చూడకుండా తీయాలి. ఇక్కడ ఎక్స్ అనేది డినోట్స్ ద నెంబర్ ఆఫ్ బ్లాక్ పీసెస్. ఇక్కడ మెయిన్ టార్గెట్ బ్లాక్ పీసెస్కి ఇచ్చాం.
ఓకే, అంటే దాన్ని కనిపెట్టడం కోసం, దాని యొక్క ర్యాండమ్ వేరియబిలిటీ కనిపెట్టడం కోసం బ్లాక్ పీసెస్ అనమాట. ఇదిగోండి ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు అని చెప్పి ఫ్లార్ బ్రాకెట్ వేసి అందులో కొన్ని నెంబర్స్ నేనైతే రాయడం జరిగింది. దీన్ని మనం రేంజ్ అంటాము. ఈ నెంబర్స్ ఎలా వచ్చాయి అనేది మీకు చెప్తాను. దట్ ఈస్ వాట్ ఇక్కడ ఎక్స్ అనేది ర్యాండమ్ వేరియబుల్, ఎక్స్ అనేది ర్యాండమ్ వేరియబుల్. ఓకే, ఈ ఎగ్జాంపుల్లో ఇప్పుడు బ్లాక్ కనుక తీయాలనుకుంటే నేను 4 పీసెస్ తీయాలి, అంతే కదమ్మా. 4 పీసెస్ తీయాలి, ఎట్ ఏ టైం ఓన్లీ 4 తీయాలి. అదేవిధంగా ఎక్స్ అనేది బ్లాక్ మాత్రమే మనం కన్సిడర్ చేసుకోవాలి, బ్లాక్ వస్తేనే దాన్ని లెక్కలో తీసుకోవాలి. సో ఎగ్జాంపుల్ ఎలా సార్ అంటే రైట్, ఇక్కడ మీరు చూసినట్లయితే ఇవి బ్లాక్ పీసెస్ అండి 4, ఇవి 8 అమ్మ. ఎందుకంటే వీ హ్యావ్ గాట్ 2 టైప్స్ ఆఫ్ కలర్స్, వన్ ఈజ్ రెడ్ అండ్ అదర్ ఈజ్ ఆరెంజ్. సో ఇప్పుడు నేను 4 తీయాలి కాబట్టి ఎట్ ఏ టైం నేను హ్యాండ్ పెట్టి మనం ఒక 4 తీసాం అనుకుందాం. మనకి 4 ఏ విధంగా రావచ్చు, ఒకవేళ మనకు 4 రెడ్ రావచ్చు, అంతే కదా. ఎట్ ఏ టైం 4 కాబట్టి వీ మైట్ గెట్ రెడ్. సో రెడ్ కనుక మనకు 4 వచ్చినట్లయితే ఇందులో బ్లాక్ లేదు, మనం ఇక్కడ కన్సిడర్ చేసింది ఓన్లీ బ్లాక్ పీసెస్ వస్తేనే మనకి లెక్క అనమాట. సో బ్లాక్ ఇందులో లేదు కాబట్టి 0 అని వేసాను. ఫస్ట్ ఏంటమ్మా 0 అని వేసాను. ఒకవేళ నేను ఇవి తీయొచ్చు, మేబీ ఇది తీయొచ్చు లేదా ఇది తీయొచ్చు, ఆర్ ఇందులో రెండు తీయొచ్చు. అంటే మనకి ఇక్కడ ఏంటి పాసిబిలిటీ, బ్లాక్ తప్ప మిగతా ఏవి తీసినా సరే 4 రావచ్చు. కాబట్టి దాని వాల్యూ 0 వేసాను. ఒకవేళ ఇందులో 3 రావచ్చు, చూడండి అమ్మా, ఇందులో ఒక 3 రావచ్చు. అదేవిధంగా ఒక బ్లాక్ పీస్ కూడా మనకు రావచ్చు, అందులో 3 ఒక బ్లాక్ పీస్ రావచ్చు. సో దీని అర్థం ఏంటి, మనకు ఒక బ్లాక్ ఉంది కాబట్టి 1 వేసాను, అంటే ఒకే బ్లాక్ ఉంది కాబట్టి. మేబీ ఇందులో 2 వచ్చి ఒక బ్లాక్ రావచ్చు, 2 బ్లాక్స్ రావచ్చు, అంటే ఇవి కూడా 4 కదా. కాబట్టి ఇక్కడ 2 రావచ్చు, ఇక్కడ 2 రావచ్చు, కాబట్టి 2 బ్లాక్ వచ్చే అవకాశం కూడా ఉంది కాబట్టి 2 వేసాను. అలాగే మేబీ ఇందులో 1 రావచ్చు, ఈ కలర్లో బ్లాక్స్ 3 రావచ్చు. అంటే ఇదంతా కూడా మనకు తెలియదు కదమ్మా, ఇట్స్ యాక్చువల్లీ లైక్ ప్రాబబిలిటీ, అంతేనా కదా. ప్రాబబిలిటీ ర్యాండమ్ వేరియబుల్స్ ఆర్ రిలేటెడ్. ఓకే, 3 బ్లాక్స్ రావచ్చు, ఒక ఆరెంజ్ రావచ్చు, లేదా 3 బ్లాక్స్ రావచ్చు, ఒక రెడ్ రావచ్చు. మనకి ఇక్కడ ఆరెంజ్ వచ్చిందా లేదా రెడ్ వచ్చిందా అనేది మ్యాటర్ కాదమ్మా, బ్లాక్ వచ్చిందా లేదా అనేది మ్యాటర్. సో బ్లాక్కి వచ్చే అవకాశాలు అయితే రాకపోవచ్చు, లేదా 1 లేదా 2 లేదా ఇప్పుడు ఏంటంటే 3 బ్లాక్లు, ఒక ఆరెంజ్ లేదా ఒక రెడ్. ఓకేనా, 4 కాబట్టి ఫైనల్గా అయితే ఇది ఉంటుంది లేదా ఇది ఉంటుంది. అప్పుడు ఫైనల్గా ఇక్కడ ఎన్ని బ్లాక్లు అండి, 3 బ్లాక్లు రావచ్చు కాబట్టి 3 వేసాను. అలాగే 4 బ్లాక్ రావచ్చు, అంతే కదా. ఇవి రాకుండా ఓన్లీ బ్లాకే మనం 4 కూడా తీసే అవకాశాలు కూడా ఉన్నాయి, ఎందుకంటే 4 ఆర్ డ్రాన్ అన్నాడు కాబట్టి. సో 4. సో ఇక్కడ ఎన్ని రకాలుగా, ఇక్కడ మీకు ఏమర్థమైందమ్మా, సింపుల్గా ఈ పేపర్ పీసెస్ అనేవి పక్కన పెడితే మీకు సింపుల్గా అర్థమవలసిన పాయింట్ ఏంటి, ఇది రేంజ్ అమ్మ. అంటే మనం ఒక కలర్ని సెలెక్ట్ చేసుకున్నాం, ఒక కలర్ని కానీ దేన్నైనా సరే ఒక ఈవెంట్ని మనం సెలెక్ట్ చేసుకొని దాన్ని ఎక్స్ అనే దాంతో డినోట్ చేస్తాం. దట్ ఈజ్ నోన్ యాజ్ ర్యాండమ్ వేరియబుల్. ఈ ఎక్స్నే ర్యాండమ్ వేరియబుల్ అని అనుకుంటే దీనికంటూ ఒక రేంజ్ ఉంటుంది. రేంజ్ ఈజ్ నథింగ్ బట్ అది ఎన్ని రకాలుగా దాన్ని మనం తీయొచ్చు, ఓకేనా, ఎన్ని రకాలుగా దాన్ని మనం సెలెక్ట్ చేసుకోవచ్చు అనే దాన్నే ర్యాండమ్ వేరియబుల్. ఇది రేంజ్ అమ్మ, ఓకేనా. ఎక్స్ అనేది ర్యాండమ్ వేరియబుల్, ఇది రేంజ్. ఎట్ ఏ టైం ఓన్లీ 4 ఆర్ డ్రాన్. ఇందులో ఓన్లీ 4 మాట్లాడుకున్నాం. 3 అనుకున్నామండి, 3 అనుకుంటే 0, 1, 2, 3 వరకే ఛాన్స్ ఉంటుంది, ఎందుకంటే 3 తీస్తాం, 4 తీయం కాబట్టి 4 వేయం. అర్థమవుతుందా. సో మనకి ఛాన్సెస్ అనేవి ఎన్ని వస్తాయి అనే దాన్నే మనం ఒక ఎక్స్ అనే దాంతో ఇండికేట్ చేసుకుంటే దాన్నే ర్యాండమ్ వేరియబుల్ అని అంటారమ్మా. ఐ థింక్ యూ హ్యావ్ గాట్ ద మీనింగ్. దిస్ ఈజ్ వాట్ ద రియల్ మీనింగ్ ఆఫ్ ర్యాండమ్ వేరియబుల్స్. ఒకవేళ మీకు ర్యాండమ్ వేరియబుల్స్కి సంబంధించి డెఫినేషన్ కావాలంటే మీకు డిస్ప్లే అయితే అవుతుంది. ఇట్ ఈజ్ ఏ రియల్ వాల్యూడ్ ఫంక్షన్ అమ్మ. సింపుల్గా చెప్పాలంటే ఇట్ ఈజ్ ఏ రియల్ వాల్యూడ్ ఫంక్షన్. సో దీన్నే ర్యాండమ్ వేరియబుల్స్ అయితే అంటారండి. సో ఇప్పుడు మనం ప్రాబ్లం ఏ విధంగా ఉంటుంది అంటే ఇది ఒక బేసిక్ నాలెడ్జ్ అందరికీ తెలియాలి. ప్రాబ్లం ఏ విధంగా ఉంటుందో ఈరోజు ఈ వీడియోలో అయితే మనం. సో ఇక్కడ మీరు కనుక ప్రాబ్లం చూసినట్లయితే మనం ఎక్స్ప్లెయిన్ చేసుకుందామా. సో ఫస్ట్ మీకు ఎగ్జామినేషన్లో వచ్చినప్పుడు క్వశ్చన్ ఏ విధంగా ఉంటుంది చూడండి అమ్మ. ఇక్కడ క్లియర్గా మీరు కనుక అబ్జర్వ్ చేస్తే క్వశ్చన్ ఏ విధంగా ఉంది. ఏ ర్యాండమ్ వేరియబుల్ ఎక్స్, ఓకే, క్యాపిటల్ ఎక్స్. ఇప్పుడే మీకు నేను ఎక్స్ప్లెయిన్ చేశాను క్యాపిటల్ ఎక్స్ అంటే ఏంటో, ఓకేనా. దాని యొక్క పాసిబుల్ ఈవెంట్స్ టైప్ హ్యాస్ ద ఫాలోయింగ్ ప్రాబబిలిటీ డిస్ట్రిబ్యూషన్. ఈ విధంగా ఉంది అంట. సో ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు ఎక్స్ఐ, పి ఆఫ్ ఎక్స్ఐ ఈక్వల్ టు ఎక్స్ఐ అని చెప్పి రెండు ఇస్తారండి. ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు ఎక్స్ఐ అంటే ఇప్పుడు మనం మాట్లాడుకున్న ర్యాండమ్ వేరియబుల్, అలాగే పి ఆఫ్ అంటే ప్రాబబిలిటీ ఆఫ్ అని చెప్పి రెండింటికి మీనింగ్. ఓకే, సో దీని వాల్యూస్ 1, 2, 3, 4, 5. దీనికి వచ్చేసరికి కే, 2K, 3K, 4K, 5K అనేది ఇవ్వడం జరిగింది. అక్కడ ఏదైనా ఇవ్వచ్చు అమ్మ, ఏదైనా ఇవ్వచ్చు. ఇట్ డిపెండ్స్ అపాన్ ద వే దే ఆస్ ద
క్వశ్చన్స్. సో ఫస్ట్లీ ఏమని అడిగారు, ఫైండ్ కే అన్నాడు. ఇందులో ఫస్ట్ కనిపెట్టాల్సింది కే కనిపెట్టాలి. సెకండ్లీ ద మీన్, ఏంటమ్మా మీన్ కనిపెట్టాలి, అండ్ ద వేరియన్స్ ఆఫ్ ఎక్స్. ఈ మూడు విషయాలు కూడా ఇందులో మనం కనిపెట్టాలమ్మా. ఓకేనా, ఫస్ట్ వచ్చి కే కనిపెట్టాలి, సెకండ్ మీన్, థర్డ్ వచ్చి వేరియన్స్ ఆఫ్ కే. ఈ 3 కనిపెట్టేస్తే మీకు 7 మార్క్స్ అనేవి రావడం జరుగుతుందమ్మా. సో అవి ఏ విధంగా కనిపెట్టాలి ఇప్పుడు మనం చూద్దాం. ఇక్కడ ఫస్ట్లీ గివెన్ అని తీసుకున్నాను, ద ప్రాబబిలిటీ డిస్ట్రిబ్యూషన్ అని చెప్పి వీ నో దట్, మనకి ఏం తెలుసు, ఇది ఒక ఫార్ములా అండి. ఇదేంటి, సిగ్మా పి ఆఫ్ క్యాపిటల్ ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు ఎక్స్, అంటే ప్రాబబిలిటీ ఆఫ్ ర్యాండమ్ వేరియబుల్ ఈజ్ ఈక్వల్ టు 1. ఇది ఫార్ములా. పి ఆఫ్ ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు ఎక్స్ఐ ఈక్వల్ టు 1 అనేది ఫార్ములా. ఎందుకు ఈ ఫార్ములా వాడతాం అంటే ఇప్పుడు మీకు అర్థమవుతుంది, ఇక్కడ కే వాల్యూ కనిపెట్టడం కోసం మనం వాడుతున్నాం. సో ఏ విధంగా, సిగ్మా అంటే అర్థం ఏంటి, సిగ్మా అంటే అర్థం సమ్ అమ్మ. సిగ్మా మీనింగ్ ఏంటంటే సమ్ ఆఫ్, అంతేనా కాదా, సమ్ ఆఫ్. దేనికి సమ్ ఆఫ్, ఈ యొక్క ప్రాబబిలిటీ ఆఫ్ ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు ఎక్స్ఐకి, అంటే ప్రాబబిలిటీ ఆఫ్ ఎక్స్ఐ ఈక్వల్ టు ఎక్స్ఐ ఏదైతే ఉందో ఈ ఒకటి, దీని వాల్యూస్ అన్నిటిని సమ్ ఆఫ్ చేయాలి, అంటే కలపాలి అని చెప్తున్నారు. ఓకే, సో ఫస్ట్ కే, 2k, 3k, 4k, 5k are the values of this p of x is equal to xi. So we need to add those all the things because sum of అన్నాడు కాబట్టి k plus 2k plus 3k plus 4k plus 5k ఈజ్ ఈక్వల్ టు 1 అనేది మనకు చెప్పాను మీకు, ఇది అంత ఫార్ములా అని చెప్పి. ఓకేనా, ఈక్వల్ టు 1 ఉంటుంది అనమాట. సో ఈక్వల్ టు 1 వేసుకుంటాం. సో కే ప్లస్ 2k 3k, 3k ప్లస్ 3k 6k, 6k ప్లస్ 4k 10k, 10k ప్లస్ 5k 15k. సో ఫైనల్లీ మనకు అన్ని కలిపి ఎంత వచ్చిందమ్మా, 15k ఈక్వల్ టు 1 వచ్చింది. సో k ఈక్వల్ టు ఇట్ సైడ్ మల్టిప్లికేషన్ అట్ వెళ్తే డివిజన్. సో వీ హ్యావ్ గాట్ ద వాల్యూ ఆఫ్ k దట్ ఈస్ 1/15. k వాల్యూ ఎంత వచ్చింది, 15 అనేది k వాల్యూ రావడం జరిగింది. సో ఫస్ట్ క్వశ్చన్ అయిపోయిందా లేదా, అయిపోయింది. సో దీనికి మనం వాడిన ఫార్ములా ఏంటండి, సిగ్మా పి ఆఫ్ ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు ఎక్స్ఐ ఈక్వల్ టు 1. అయితే ఇప్పుడు మనకి మీన్ కనిపెట్టమన్నారు. కే ఎందుకు కనిపెట్టామో మీన్ వేరియన్స్ కనిపెట్టినప్పుడు అర్థమవుతుంది. సో మీన్ కనిపెట్టాలి. మీన్కి ఫార్ములా ఏంటి సార్, దిస్ ఈజ్ ద ఫార్ములా అమ్మ. ఇది కూడా ఫార్ములాయే. మ్యూ చూడండి, మీన్ అనేది డినోటెడ్ బై మ్యూ అమ్మ. సో దిస్ ఈజ్ నాట్ ద మీన్ దట్ వీ థింక్ ఇన్ ప్రాబబుల్. అంటే మీరు స్టాటిస్టిక్స్ కనుక చూసినట్లయితే, ప్రాబబిలిటీ కాదు, స్టాటిస్టిక్స్లో మీకు మీన్, మీడియన్, మోడ్ అని ఉంటాయి. సో అందులో వాడేది వేరు, ఇందులో వాడేది వేరమ్మ. కాకపోతే సమ్ ఆఫ్ అనేది మాత్రమే కామన్ పాయింట్, మిగతాది ఫార్ములా అయితే వేరేగా ఉంటుంది. సో దేర్ ఇస్ అ డిఫరెన్స్ బిట్వీన్ దీస్ టూ మీన్స్. సో ఇక్కడ మీన్ అంటే మ్యూ ఈజ్ ఈక్వల్ టు సిగ్మా ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు 1 అమ్మిది. ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు 1 to 5, ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు 1 to 5. 1 to 5 ఎందుకు తీసుకున్నానంటే 1 నుండి 5 వరకే మనకి రేంజ్ మ్యాక్సిమం ఇచ్చారు కాబట్టి 1 to 5 ఇచ్చారు. ఇఫ్ ఐ వుడ్ హ్యావ్ బీన్ గివెన్ 1 to 8, then I would have written 1 to 8 here. Understand the point. So depends upon the question, you need to put the value here. ఓకే, x is equal to 1 to 5 ఎందుకు పెట్టానమ్మా, 5 వాల్యూస్ ఇచ్చారు కాబట్టి 5 పెట్టాం. సో ఇప్పుడు చూడండి, సిగ్మా అంటే సమ్ ఆఫ్ అనేది దీని అర్థం. xi అంటే ఏవైతే ఫస్ట్ పైన వాల్యూస్ ఉన్నాయో అవన్నిటిని xi అంటారు. ఇంటూ అంటే ఆ వాల్యూస్ ఇంటూ పి ఆఫ్ ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు ఎక్స్ఐ అంటే ఈ కింద ప్రాబబిలిటీ ఆఫ్, అంటే ర్యాండమ్ వేరియబుల్ ఇంటూ ఇది, అంటే ఇది ఇంటూ ఇది చేయండి అని చెప్పి దీని అర్థం అనమాట. సో మీన్ అంటే అర్థం ఏంటండి, పై వాల్యూ ఇంటూ కింద వాల్యూ చేయాలి. అర్థమవుతుందా, కే వాల్యూ అని కనిపెట్టామమ్మా, ఓన్లీ కింద ప్లస్ చేసాం, కానీ పైది వచ్చేసరికి ఈ రెండు కలిపి ఇంటూ చేసుకుంటూ ప్లస్ చేయాలి. ఓకేనా, సో అది ఏ విధంగా చేయాలి, ఎక్స్ఐ అన్నాడు. సిగ్మా అంటే ఫస్ట్ ప్లస్ అని మీకు తెలుసు, సో నో వర్రీ. సో ఎక్స్ఐ అంటే దీని వాల్యూ 1 వేసాను, ఇంటూ పి ఆఫ్ ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు ఎక్స్ఐ అంటే కే. సో 1 into k ప్లస్, ఎందుకంటే సమ్ ఆఫ్ కాబట్టి 2 into 2k, 3 into 3k, 4 into 4k, 5 into 5k. So like that you have to put all the important things. సో 1k plus 2 into 2k plus 3 into 3k plus 4 into 4 అలాగే అన్నీ రాస్తామా లేదా, అయిపోయింది. సో అన్నీ చేసిన తర్వాత సాల్వింగ్ అనేది మీకు తెలిసిన విషయమే, అందులో చెప్పడానికి ఏం లేదు. 1k ఇక్కడ సింపుల్గా కేని కామన్ తీస్తారమ్మా, మీరు ఎలా చేసినా పర్లేదండి. 1k plus 2 2s are 4k, 3 3s are 9k అలా రాసుకున్నా పర్లేదు. లేదు అనుకుంటే కేని కామన్ తీయండి అన్నింటిలో. సో 2 2s are 4 మిగులుతుంది, 3 3s are 9, 4 4s are 16, 5 5s 25. కేని కామన్ తీస్తే 1 plus 4 plus 9 plus 16 plus 25. సో ఇవన్నీ యాడ్ చేసుకుంటే యూ విల్ గెట్ k into 55. సో k అనేది ఇక్కడ మిగిలిపోయాం కాబట్టి ఈ k వాల్యూని ముందు కనిపెట్టమన్నాడు అనమాట. అర్థమవుతుందా, ఈ k వాల్యూ 1/15 కాబట్టి ఇన్ ప్లేస్ ఆఫ్ k యూ హ్యావ్ టు పుట్ 1/15.
15. సో 1/15 into 55. 15 1. So ఇక్కడ చూస్తే 5 3s are 5 11s are. సో 11/3 will be the answer. సో మీన్ ఎలా కనిపెట్టామమ్మా, ఇది ఫార్ములా. సింపుల్ గా మీకు ఈ ఫార్ములా గుర్తులేవు సార్ ఎలా సార్ అనుకుంటే ఏమి లేదు. ఫస్ట్ కే కనిపెట్టడానికి అన్ని ప్లస్ చేయాలి, ఇదే చూడండి ఓన్లీ. కే కనిపెట్టడానికి కిందవన్నీ ప్లస్ చేయాలి, తర్వాత మీన్ కనిపెట్టడానికి పైది ఇంటూ కిందది చేసి ప్లస్ చేయాలి. క్లియర్? అంతే. ఓకేనా? ఇప్పుడు మనం నెక్స్ట్ చూద్దాం. నెక్స్ట్ ఏంటండి, వీ హ్యావ్ ఫౌండ్ k value and mean. So the remaining thing is variance. We must find the value of variance. Variance అనేది ఎలా కనిపెట్టాలి? సో ఫస్ట్లీ మీరు ఇక్కడ చూస్తే వేరియన్స్ని సిగ్మా స్క్వేర్, సింపుల్గా చెప్పాలంటే సిగ్మా స్క్వేర్ అంటే ఇది దీని యొక్క సింబల్ అనమాట. లైక్ ద వే వీ హ్యావ్ సెంట్రాయిడ్కి జీ ఎలా ఉంది, అదేవిధంగా మీన్కి మ్యూ ఎలా ఉంది, ఇలా ప్రతిదీ మనం ఇంటిజర్స్ జెడ్ అని చెప్పి ఇలాగ మనం ప్రతిదాన్ని డినోట్ చేస్తాం. సో అలాగే వేరియన్స్ని మనం డినోట్ చేసేది దీంతో. ఈజ్ ఈక్వల్ టు దీనికి ఫార్ములా ఏంటి అంటే సిగ్మా, అంటే అగైన్ ద మీనింగ్ ఆఫ్ సిగ్మా ఈజ్ సమ్ ఆఫ్ xi స్క్వేర్ ఇంటూ పి ఆఫ్ ఎక్స్ ఇంటూ ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు xi మైనస్ మ్యూ స్క్వేర్ అంట. xi స్క్వేర్ అంటే ఏంటి చూడండి అమ్మా. xi స్క్వేర్ అంటే ఇక్కడ మీరు అబ్జర్వ్ చేసినట్లయితే xi అంటే ఈ వాల్యూలు అమ్మ. xi స్క్వేర్ అంటే ఇక్కడ ఉన్న వాల్యూని స్క్వేర్ చేయాలి. అంటే 1 స్క్వేర్ 1, 2 స్క్వేర్ 4, 3 స్క్వేర్ 9, 4 స్క్వేర్ 16, 5 స్క్వేర్ 25. ఈ వాల్యూసే మనం తీసుకోవాలి. క్లియర్? స్క్వేర్ చేసిన తర్వాత వచ్చిన వాల్యూస్ని మనం తీసుకోవాలని చెప్పి దాని అర్థం అమ్మ. సో ఇక్కడ మీరు అబ్జర్వ్ చేస్తే నెక్స్ట్ ఏం వచ్చిందండి, xi స్క్వేర్ అంటే అవే తీసుకున్నాను. 1, 4, 9, 16, 25. క్లియర్? ఇంటూ కాబట్టి బ్రాకెట్లు పెట్టాను ఇంటూ అని. x ఈక్వల్ టు xi అంటే ఏంటండి ఆ కింద ఉన్న వాల్యూలు అమ్మ. అంటే ఏంటమ్మా కింద ఉన్న వాల్యూ పి ఆఫ్ ఎక్స్ ఈక్వల్ టు xi అంటే ఇవే కదా, k 2k 3k 4k 5k. అంటే పైన ఉన్నట్లని స్క్వేరింగ్ చేసి దాని కింద దాంతో ఇంటూ చేస్తే అది వేరియన్స్. అదేవిధంగా పైన ఉన్నది కింద ఉన్నది ఏ స్క్వేరింగ్లో చేయకుండా ఇంటూ చేస్తే అది మీను. ఓకే, అదే చెప్పాడు ఇక్కడ. సో మనం మళ్ళీ కిందవన్నీ ఏం చేయాలండి, ఇంటూ 1 ఇంటూ k ప్లస్ 4 ఇంటూ 2k ప్లస్ 9 ఇంటూ 3k ప్లస్ 16 ఇంటూ 4k ప్లస్ 25 ఇంటూ 5k. ఇక్కడ వరకు అయిపోయింది. మైనస్ మ్యూ స్క్వేర్ చూడండి అమ్మా. మైనస్ మ్యూ స్క్వేర్ అంటే అర్థం ఏంటి? సో మైనస్ మ్యూ స్క్వేర్ అంటే ఏంటమ్మా, ఇప్పుడే మనం కనిపెట్టాం వేరియన్స్ అనేది మనం కనిపెట్టాం. ఎంత వచ్చింది వేరియన్స్? 11/3. సో 11/3 హోల్ స్క్వేర్ చేయాలి, ఎందుకంటే స్క్వేర్ అన్నారు కాబట్టి. సో 11/3 హోల్ స్క్వేర్ చేస్తే సమ్ అయిపోయినట్టే. సో మైనస్ 11/3 హోల్ స్క్వేర్. ఇప్పుడు అన్నీ కలపండి. ఇక్కడ కూడా 1 అని కామన్, k అని కామన్ తీసేస్తే 1 ప్లస్ 4 ఓకే ప్లస్ 27 ప్లస్ 64 ప్లస్ 125. ఎందుకంటే ఇవన్నీ చూడండి, ఇవన్నీ 8, 4 2s are 8, 9 3s are 27, 16 4s are 64, 25 5s are అది. అంటే అన్ని ఇంటూ చేసాం. ఇందాక సేమ్ ఎలాగైతే మనం వీ హ్యావ్ ఫౌండ్ ఇన్ మీన్ కనిపెడుతున్నప్పుడు ఎలాగైతే చేసామో అదే విధంగా ఇక్కడ కూడా చేసామమ్మా. మైనస్ 11/3 హోల్ స్క్వేర్ అంటే 11 స్క్వేర్ 121, 3 స్క్వేర్ 9. సో k ఇంటూ ఇవన్నీ ప్లస్ చేసుకుంటూ పోతే యూ విల్ గెట్ 225. అంటే k ఇంటూ 225 మైనస్ 121/9. సో ఇక్కడ k వాల్యూ అగైన్ వీ నీడ్ హియర్. అంతేనా కాదా? ఇదిగోండి k వాల్యూ మళ్ళీ మనకి ఇక్కడ అవసరం వచ్చింది, అందుకోసమే k ఫస్ట్ కనిపెట్టమన్నారు. k వాల్యూ అంతేనే 1/15. మ్యూ అంటే ఇదమ్మా, దీని వాల్యూ మ్యూ. ఓకే, సో ఇప్పుడు ఆ k వాల్యూని ఇందులో వేసేస్తే అయిపోయినట్టే. సో 1/15 ఇంటూ 225, 15 1s 15 15s, 15/1 మైనస్ 121/9. సో 1కి 9కి ఎల్సిఎం అయితే 9 వస్తుంది. సో 1 టేబుల్లో 9 అనేది చూడండి 9 ఓకేనా. ఎప్పుడు వస్తుందమ్మా? 9s వస్తుంది. సో 9 ఇంటూ 15 చేస్తే 135 మైనస్ 121. సో 135 నుంచి 121 తీస్తే 14/9. సో ఆన్సర్ ఏంటమ్మా? వీ హ్యావ్ గాట్ వేరియన్స్ 14/9 and we have got mean that is 11/3 and we have got the value of k that is 1/15. So 3 values are found here. So that is enough for you to score full marks. సో ఫుల్ మార్క్స్ స్కోర్ చేయడం కోసం మీకు కావాల్సిన ఇంపార్టెంట్ థింగ్స్ ఇవేనమ్మా. సో ఈ 3 మీరు కనుక కనిపెట్టగలిగితే అయిపోయినట్టే సమ్. సో ఇచ్చిన సమ్ యొక్క ర్యాండమ్ వేరియబుల్ అంటే మీనింగ్ అయితే మీకు ఎక్స్ప్లెయిన్ చేశాను. అదేవిధంగా కే వాల్యూ ఎలా ఫైండ్ చేయాలి, మీన్ అండ్ వేరియన్స్ ఏ విధంగా ఫైండ్ చేయాలో కూడా నేనైతే చెప్పడం జరిగింది. సో దీనికి సంబంధించి మీకు ఒక 2 ఇంపార్టెంట్ క్వశ్చన్స్ అంటే ఈ విధంగా మోడల్స్ అయితే ఉంటాయమ్మా. సో దీని మీద ఒక మోడల్ అయితే ఇస్తాను, అదైతే మీరు చేయండి. సో ఇక్కడ మీరు సింపుల్గా చూసినట్లయితే హ్యావ్ గివెన్ ఏ క్వశ్చన్, ఏ ర్యాండమ్ వేరియబుల్ ఎక్స్ హెస్ ద ఫాలోయింగ్ ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు xi, పి ఆఫ్ ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు xi. అంటే ర్యాండమ్ వేరియబుల్ ప్రాబిలిటీ ఆఫ్ ర్యాండమ్ కూడా మీకు ఇవ్వడం జరిగింది. దీని వాల్యూస్ వచ్చి -2, -1, 0, 1, 2, 3. అదేవిధంగా దీని వాల్యూస్ వచ్చి 0.1. చూడండి పాయింట్స్లో ఉన్నదమ్మా, కాకపోతే సేమే మీకు మల్టిప్లికేషన్స్ వచ్చు కదా. సో సింపుల్గా మీరైతే చేయొచ్చు. 0.1 ఒకటి, k ఒకటి, 0.2 ఒకటి, 2k ఒకటి, 0.5
అండ్ 3 ఒకటి కే ఒకటి. సో ఇవన్నీ కూడా మీరు చేయండి అమ్మా. సో ఇప్పటి వరకు నేను ఏదైతే మోడల్ మీకు చెప్పానో అదే మోడల్ అమ్మా, సేమ్ మోడల్. సో ఇది అది రెండు కూడా ఇంపార్టెంటే. ఇది మీకు ఒక ప్రాక్టీస్ సెషన్ లాగా యూజ్ అవుతుంది. సో మేక్ షూర్ దట్ యూ డోంట్ ఫెయిల్ ఇన్ డూయింగ్ దిస్ ప్రాబ్లమ్ అండ్ కమెంట్ ద ఆన్సర్, దెన్ ఐ విల్ బి రెస్పాండింగ్ టు ద కమెంట్స్ ఆఫ్ యోర్స్. సో ఇంతవరకు మా ఛానల్ కనుక మీరు ఎవరైనా సరే సబ్స్క్రైబ్ చేసుకోకపోతే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకొని, అదేవిధంగా పక్కన ఉన్న బెల్ ఐకాన్ కూడా యాక్టివేట్ చేసుకొని, ఈ వీడియోని ఎంతవరకు లైక్ చేయకపోతే వెంటనే లైక్ అయితే చేయండి అమ్మా. థ్యాంక్ యూ సో మచ్.